సూపర్ స్టార్ మహేష్ బాబుని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చబోతున్న సినిమా వారణాసి. ఇప్పుడు ప్రచారం చేయకుండానే వరల్డ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారేలా ఉంది వారణాసి మూవీ. రీజన్ 28 నిమిషాల ఫైట్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఎన్నడూ జరగనివి, ఎవ్వరూ ఊహించనివి చూపించే సాహసం చేస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ హైదరాబాద్ లో సాంగ్ కోసం అండర్ వాటర్ డాన్సులు వేయిస్తున్నాడు. 10,000 మందితో ఏదో పెద్ద ఎత్తునే రిస్క్ చేస్తున్నాడు. ఇదే షాకింగ్ అనుకుంటే ఒకే ఒక్క ఫైట్ కోసం ఎంటైర్ వారణాసి టీం రెడీ అవుతోంది. వారణాసి మూవీలో ఒకే ఒక్క ఫైట్ కోసం ఏకంగా 30 రోజులు షూటింగ్ చేయబోతున్నాడు రాజమౌళి. ఒకే ఒక్క ఫైట్ కోసం 30 రోజుల లాంగ్ స్కెడ్యూలా? RRR బాహుబలిలో కూడా ఇలాంటి ఫైట్ లేదా? ఎందుకంటే ఒకే ఒక్క ఫైట్ సీన్ కోసం 30 రోజుల పాటు షూటింగ్ అన్నది రాజమౌళి కూడా ఎన్నడూ చేయలేదు. మరెందుకు ఇప్పుడు అన్ని రోజులు తెరకెక్కే ఫైట్ సీన్ వారణాసిలో ఎంత డ్యూరేషన్ ఉంటుంది? ఇంకేం సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది? టేక్ ఎ లుక్. ఒకే ఒక్క ఫైట్ కోసం రాజమౌళి టీం 30 రోజుల స్కెడ్యూల్ ప్లాన్ చేసింది. అది కూడా ఆల్మోస్ట్ 150 కోట్ల నుంచి 300 కోట్ల ఈ ఫైట్ సీన్ కోసమే ఖర్చు అవుతోందని తెలుస్తోంది. ప్రెజెంట్ హైదరాబాద్ లో 100 కోట్ల ఖర్చుతో సూపర్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అది కూడా అండర్ వాటర్ లో. అవతార్ 2 టెక్నాలజీ సాయంతో అన్నింటికీ మించి 10,000 మంది డాన్సర్లను అండర్ వాటర్ లో తీన్మార్ వేయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో 30 రోజుల లాంగ్ మార్చ్ వేయబోతుంది ఫిల్మ్ టీం. అంటే 30 రోజులు లాంగ్ స్కెడ్యూల్ ని పూర్తిగా ఒకే ఒక్క సీన్ కోసం కేటాయించింది. ఇంత పొడవైన షూటింగ్ స్కెడ్యూల్ తో ఫైట్ సీన్ తీస్తున్నారు అంటే అదెంత నిడివి ఉంటుందో అన్న డౌట్లు రాకుండా ఉండవు. ఈ ఫైట్ సీనే కాదు, మొత్తం మూవీనే ఐమాక్స్ లో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అయితే వరల్డ్ వైడ్ గా 100% సినిమాను ఐమాక్స్ లో తీసిన సినిమాగా ఆల్రెడీ వారణాసి రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. హాలీవుడ్ మూవీలైన అవెంజర్స్ సిరీస్, డార్క్ నైట్ లాంటి వాటిని కూడా 50% నుంచి 90% ఐమాక్స్ కెమెరాస్ తో తీశారు. ఇక మిగతా హాలీవుడ్ మూవీలు కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్, భారీ ఎపిసోడ్స్ ని మాత్రమే ఐమాక్స్ తో తీశారు. అలా చూస్తే మొదటి సీన్ నుంచి ఎండ్ వరకు ఐమాక్స్ లో తెరకెక్కుతున్న మొదటి మూవీ వారణాసినే. అంతేకాదు ఇప్పుడు 30 రోజులు కష్టపడి ఒక్క ఫైట్ సీన్ తీయబోతున్నాడు రాజమౌళి. అంచనా ప్రకారం ఆ సీన్ షూట్ అయ్యాక 25 నుంచి 28 నిమిషాల నిడివి రావచ్చు. ఎంతైనా ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్ అవడంతోనే అంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారట. RRR మూవీలో కూడా రామ్ చరణ్ ఎంట్రీ ఫైట్ సీన్ కూడా 22 రోజులు కష్టపడి తీశారు. కానీ దాని డ్యూరేషన్ సినిమాలో 15 నిమిషాలే ఉంది. ఇక ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ 15 రోజుల్లో తీశారు. ఇది కూడా కేవలం 6 నుంచి 8 నిమిషాల డ్యూరేషన్ ఉన్న సీనే. సో బాహుబలి నుంచి RRR వరకు ఇలా 30 రోజులు గ్యాప్ లేకుండా రాజమౌళి ఒకే ఫైట్ సీన్ కోసం లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి. అది కూడా 25 నుంచి 28 నిమిషాల డ్యూరేషన్ ఉన్న సీన్ అవటం షాకింగ్ గా మారింది. ఇలా పాట నుంచి ఫైట్స్ వరకు ప్రతి విషయంలో సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు రాజమౌళి.